పార్టీలో పెద్దపీట వేసి తనకు వెన్నుదన్నుగా ఉన్న పార్టీని కాదని ఆ ఎంపీ గోడదూకడానికి గల కారణాలేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ పార్టీపైన నిప్పులు చెరిగిన ఆయన కొద్ది రోజుల నుంచి మౌనం ఎందుకు వహించారు? ఆ పార్లమెంట్ స్థానంలో 3 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించడంలో విఫలం కావడమే ఆయనకు మైనస్ అయిందా? మళ్లీ తానే సిట్టింగ్ ఎంపీగా బరిలో ఉంటాననుకుంటే కేటీఆర్ ప్రకటించిన సిట్టింగ్ స్థానాల్లో ఆయన పేరు లేకపోవడంతో టికెట్ రాదనే ఆయన పార్టీ మారారా? ఇప్పటికే ఆ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవడం కోసం పదుల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆ నేత చేరికతో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి రాజకీయాలకు తెరలేపనుంది? తెలంగాణ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద నుంచి దరఖాస్తుల్ని సైతం స్వీకరించింది. ఒక్కో పార్లమెంటు స్థానం నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా ఉన్న బోర్లకుంట వెంకటేష్ నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎక్సైజ్ శాఖలో ఉన్నత అధికారిగా విధులు నిర్వర్తించిన వెంకటేష్ నేత 2018 ఎన్నికలకి ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక ఆ రాజీనామా అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెన్నూరు స్థానం నుండి పోటీ చేసి బాల్కా సుమన్ చేతిలో ఓడిపోయారు. గత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వివేక్కి టికెట్ రాకూడదని ఆయన వ్యతిరేక వర్గం వెంకటేష్ నేతని రంగంలోకి దింపి ఆయన గెలుపుకి కృషి చేశారు. ఏకంగా పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయన్ని అమాంతం ఆకాశానికి ఎత్తేశారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్ని సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని గెలిపించే బాధ్యతని అధిష్టానం ఆయనకి అప్పగించింది. బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నేత. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన ఓ ప్రచార సభలో అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్కా సుమన్ని ఎత్తుకుని మరీ ఆకాశానికి ఎత్తేశారాయన. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఓటమి చెందడం, ఆ 3 స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో నేత పైన బీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎంపీల్ని మళ్లీ బరిలో ఉంటారని ప్రకటించినప్పటికీ వెంకటేష్ నేత పేరు మాత్రం ఖరారు చేయలేదు. దీంతో రానున్న ఎన్నికల్లో తనకి టికెట్ రాదని భావించిన నేత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో ఏఐసీసీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సొంత గూటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు వెంకటేష్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో పెద్దగా కనిపించని వెంకటేష్ నేత ఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలు కూడా లేవు. ఓవైపు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించగా ఏ ఒక్క కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. గత కొద్ది రోజులుగా ఆయన మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చలకు దారితీస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కోసం రోజురోజుకి ఆశావాహుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతని జాయిన్ చేసుకోవడం సంచలనంగా మారింది. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తమకు అనుకూలమైన వారికి టికెట్ ఇప్పించాలన్న యోచనలో ఉండగా వారి అంచనాలకి అందని విధంగా వెంకటేష్ నేతని చేర్చుకోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగడానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ 2019 ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా పార్లమెంటు బరిలో దిగిన గోమాస శ్రీనివాస్ కూడా పెద్దపల్లి టికెట్ రేసులో ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుగుణకుమారితో పాటు మరికొంతమంది టికెట్ ఆశిస్తున్న నేతలు దరఖాస్తు చేసుకున్నారు. దీనితో ఇప్పుడు టికెట్ ఎవరికి కేటాయిస్తారో అనే చర్చ పార్లమెంటు పరిధిలో చర్చకు దారితీసింది.
గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంకటేష్ నేత ఇప్పుడు టికెట్ రాదనే కాంగ్రెస్ పార్టీలో చేరారని పొలిటికల్ సర్కిల్లో చర్చలకు దారితీస్తోంది. ఒకవేళ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నేతకు టికెట్ కేటాయించకపోతే ఆయన మళ్లీ పార్టీ మారుతారేమోననే చర్చ కూడా ఇప్పటికే మొదలైంది.